మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత శ్రమ, అధిక అలసట మొదలైన ఉండే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాల్లో కనబడని ఆటంకాలు, చికాకులు ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో పై అధికారులతో ఇబ్బందులు రాకుండా, మాట పట్టింపులు రాకుండా సమయానికి మీ పనిని ముగించి ముందుకు వెళ్ళడం వల్ల సమస్యల్ని అధిగమించే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. అనవసరమైన శ్రమ, ఆకస్మికమైన బాధ్యతల వల్ల కొంత నిస్త్రాణగా ఉండడం, కొంత అలసట అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన బాధ్యతలైన, గృహపరమైన అంశాలైనా ప్రతిదాన్ని కూడా మీరు చాలా సునాయాసంగా అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదన్నా దూర ప్రయాణాలు, దూర విద్య మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాల్లో ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క యుక్తితో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే విద్య వల్ల, దూర ప్రయాణాల వల్ల, ఆధ్యాత్మిక ఆలోచనల వల్ల మీకు తగిన విధంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు ఇంతకు ముందు కన్నా కూడా బెటర్గా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే అది సామాజిక సేవ చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, ప్రశంసలు మొదలైనవి అందుకుంటారు. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఆకస్మికమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని విమర్శలకి అవకాశం ఉన్న రీత్యా ఇతరులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. విమర్శల్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతతని పెంచుకునే విధానంలో ముందుకు వెళ్ళాలి. వృత్తిలో అనవసరమైన విషయాలకి దూరంగా ఉంటూ అనవసరమైన ప్రలోభాలకి లొంగకుండా సమస్యలను అధిగమిస్తూ గాసిప్పులకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి అవకాశం ఉంది.